చాలా భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా జరుగుతుందమ్మా. మనకి ఆల్రెడీ 5,000 మంది పైన వస్తారు. కంటిన్యూగా మనకి ఎప్పుడు సిట్టింగ్ కెపాసిటీ 2,500 ఉంటుంది, కంటిన్యూగా ఉంటుంది. గత 26 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అందరు చెప్పే ఉంటారు. నేను చెప్పేది భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా. ఇంత జనాలు వచ్చారా, ఇంత జనాలు వస్తే ఎంతో జనరల్గా ఏముంటుందని కొంచెం హడావుడి అనేది అట్లా ఏముండదు. ఇప్పుడు ఎలా ఉందో ఎవరు లేనప్పుడు ఫుల్ రష్లో కూడా ఇట్లానే ఉంటుంది. భోజనాల దగ్గర కూడా హ్యాపీగా ఉంటుంది. మనం ఈ వన భోజనాలు కూడా ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము. సంవత్సరం పొడవునా స్టూడెంట్స్కి, లేని స్టూడెంట్స్కి ఫీజులు కట్టడం అని, స్కాలర్షిప్స్ అంటారు కదా. తర్వాత బుక్స్, కంటిన్యూగా బుక్స్, బ్యాగ్స్ లేని వాళ్ళకి అందరికీ ప్రతి సంవత్సరం ఇస్తాం. ఉద్యోగాలు అంటే మన ఉన్న వాళ్ళల్లో వాళ్ళకి ఏమంటారు ఫార్వర్డ్ చేస్తాం. మా కంపెనీలు ఉన్నాయి కదా, మా వాళ్ళ కంపెనీలు ఉంటాయి కదా, కంపెనీలకి మన వాళ్ళని ఎవరైనా ప్రిఫర్ చేస్తాం. వాళ్ళు కంపల్సరీ మనం పెట్టుకుంటారు. నెక్స్ట్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ఇంకా మీ కాపు ఇక్కడ నుంచి ఏమైనా? నెక్స్ట్ ప్లాన్స్ అంటే ఆల్రెడీ మాకు ఒక ఆఫీసు ఈసీఎల్ఎక్స్ రోడ్లో హాలు 100 మెంబర్స్ కెపాసిటీతో ఉన్నది. యాక్చువల్గా ఇదేంటంటే మా ఫౌండర్స్ పాత వాళ్ళు మన వాళ్ళు ఏం చేశారంటే చాలా అదృష్టం కొద్దీ ఈ ల్యాండ్ ఇక్కడ 2.5 ఎకర్స్ తీసుకున్నారు. ఇక సంఘం తరపున ఉన్నది. దీన్ని డెవలప్ చేయాలనేదే మా అంతా ఎయిము. హైదరాబాదు, జంట నగరాలు, అన్ని స్టేట్లు వాళ్ళందరినీ కలుపుకొని ఇది పెద్ద కన్వెన్షను. ఈ కన్వెన్షన్ అంటే ఇక్కడ ఒక 3 ఎకర్స్ 2.5 ఎకర్స్ పైన ఉన్నది. ఇందులో కన్వెన్షన్ చేయాలంటే అందరికి తెలిసిందే ఎన్నో కోట్లతో కూడుకున్నది. దాన్ని ఒక 1 year తర్వాత ప్లాన్ చేస్తాం. మ్యామ్, మీకు ఈ వనభోజనాలు ఎలా అనిపిస్తుంది? మీ మెమోరీస్ ఏంటి? ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఇక్కడ జరుపుకుంటున్నారు? చాలా సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నామమ్మా. ఆల్మోస్ట్ మా పెళ్ళైన దగ్గర నుంచి కూడా మేము ఇందుట్లో ఉన్నాము. మా వారు ఇలా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నేను వెనక ఉండి ఆయన్ని ఎంకరేజ్ చేయడమే కానీ యాక్చువల్గా నేను ఇందులో డైరెక్ట్గా ఉండను, కానీ తను చాలా బాగా చేస్తారో అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంత కార్యక్రమాలు ఎలా జరుగుతుంటాయి? ప్రతి సంవత్సరం ఇలానే కార్యక్రమాలు జరుగుతుంటాయా? ఇలాగే జరుగుతాయి అమ్మా. ఇంతే గ్రాండ్గా, ఇంతే హ్యాపీగా, ఇంతే ఆర్గనైజ్డ్గా జరుగుతాయి. వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా వెళ్తారు. అది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మ్యామ్, ఎన్ని రోజుల నుండి ఈ సంబరాలు స్టార్ట్ అవుతాయి? ఈ రోజు కోసం ఎన్ని డేస్ నుండి వెయిట్ చేస్తూ ఉంటారు? మేము కార్తీక మాసం రాగానే వెయిట్ చేస్తూ ఉంటాం ఇక్కడ వెళ్ళాలి అని. మేము ఎప్పుడు అయితే ఇక్కడ వచ్చేమో సాకేత్ కాలనీకి అప్పటి నుంచి వీఆర్ రెగ్యులర్ అనమాట. ఇలా అయినా లేట్ అయిపోతుంది ఏమైందని కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాం అనమాట వెళ్ళాలి అని. ఇప్పుడు ఇక్కడ డాన్సులు కానీ, సాంగ్స్ పాడడం కానీ, ఈ కార్యక్రమాలు కూడా ప్రతి ఏటా జరుగుతుంటాయి. ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి.